నువ్వు ఫస్ట్ నువ్వు ఫ్రీ బస్సులు పెట్టే బదులు ఖాళీగా ఉన్న ఇండ్లు పంచవచ్చు కదా లేనోళ్ళకు. కొన్ని ఇళ్ళు అయితే కేసీఆర్ పంచిండు, ఆ ఇండ్లు పంచాలి. ఇప్పుడు ఆ ఇండ్లు మరి అడుగుతారు కానీ పోతే లంచాలు అడుగుతున్నారు. 30,000, 20,000, ₹1,00,000 లంచాలు అడుగుతున్నారు. ఆధార్ కార్డుల కళ్ళలో ఏం పెట్టి ఇప్పుడు ఆధార్ కార్డులు చూస్తలేవా? కళ్ళు కనబడతలేవా? సిస్టమ్ ఎందుకు కూడా ఎక్కియలేదు. ఇది సిస్టమ్ లో దేనికి ఎక్కియలేదు. మేము పేదలమే కనబడుతున్నాం. సిస్టమ్ లో ఎక్కియకుండా ఉండడానికి ఉన్నాడు కనబడతాను. నీకు సిస్టమ్ లో ఎక్కియనికి సిస్టమ్ ఎక్కియలేదు రాలేదని అంటారు. మేము ఎక్కడ పోయి అడగాలి? ఇప్పుడు ఎవరిని పోయి అడగాల? సర్వే చేసేటప్పుడు సిస్టమ్ లెక్కలేదు రాలేదు మళ్ళీ పెట్టుకోండి అని మాట్లాడుతారు. ఎన్నిసార్లు పెట్టాలి? 10 సార్లు పెట్టొచ్చినాం ఇంట్లోకి వచ్చి. ఇప్పుడు ఎంత దగ్గర 10 సార్లు ఇచ్చినాం అప్లికేషన్. 10 సార్లు ఒక్కటి కనవాలేదా నీకు అప్లికేషన్? ఎక్కడ పోవాలి పేదోళ్ళు? పింఛన్ పోయిన పింఛన్ సర్వేకి వచ్చిన వాళ్ళు అధికారులు అడుగుతున్నారు. నీకు లంచం ఇస్తే నీ పేరు మా పేర్లు ఇస్తలేరు, ఫోన్ నెంబర్లు ఇస్తలేరు, పేర్లు చెప్తలేరు. పోతే మున్సిపల్ ఆఫీస్ పోరి, లేకుంటే ప్రజా పాలనకు పోరి, లేకపోతే మీ దగ్గర పట్ల కొషాయి కూడా వచ్చిన సర్వేకి వచ్చిన వాళ్ళే లేరు. సర్వే చేసిన వాళ్ళు 50 సంవత్సరాల నుంచి కిరాయిలు కడతానా? 50 సంవత్సరాల నుంచి కిరాయి ఇప్పుడు పండ పెడితే చచ్చిపోతే పండ పెడితే మొత్తం పుట్టిన కంటే మేము కిరాయిలు కట్టుకుంటున్నాం. అక్కడనే ఉంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు గురించి బాధపడితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు మాకు. పేదలు కనబడతలేరా? నువ్వు ఫ్రీ ప్రైవేట్ ఆటోలో డ్రైవర్లు నోరు కొట్టినావు. ఒక ఆటో డ్రైవర్ ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా ఏం రాలేదు, పింఛన్ రాలేదు, ఏం రాలేదు. ఒక రేషన్ బియ్యం తప్పించి మాకు వచ్చేది ఏం లేదు. ఇలా గవర్నమెంట్ ఒక రేషన్ బియ్యం తప్పించి గవర్నమెంట్ సొమ్ము ఏది లేదు మాకు. మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి దొంగ కొడుకు మల్లారెడ్డి. ఆడొక 5 ఇండ్లు ఆడొక 5 ఎలక్షన్ మూమెంట్ లా తెల్లారితే ఎలక్షన్ ఓటింగ్ ఉంటే అక్కడక్కడ రాత్రి పూట దొంగతనంగా మంచి దొంగ కొడుకు వాళ్ళ నీళ్ళ ఒక్కళ్ళ డబ్బులు. మంత్రి మల్లారెడ్డి ఆయన పెద్ద తొడలు కొడతారు కదా. ఇప్పుడు వచ్చి పబ్లిక్ లో తొడగొట్టు మనం తొడమల కొడతారని తొడమల కొడతామని అట్లాంటిది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశపడితే ఈ ప్రభుత్వంలో పిచ్చమడుకున్నా ఇలా ఇల్లు కలలు వాళ్ళ కోపు తీసి భవన్లు బయటపడేస్తారు. ఒక 0 కొండ వచ్చినందుకు భవన్లు తీసి బయటపడేస్తున్నారు. ఆయన కలుస్తే కదా ఎవరికైనా దొరికితే కదా. దొంగలు రాత్రి ఎప్పుడో తెగ్గపోతారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఫామ్ హౌస్ లో తెగ్గపోతారు. వాన్ ఫామ్ హౌస్ లో తెగ్గపోతారు, వీన్ ఫామ్ హౌస్ లో తెగ్గపోతారు, అన్ని ఫామ్ హౌస్ లో తెగ్గపోతారు. కానీ మనుషుల గురించి పట్టించుకుంటలేరు. వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వారి కుటుంబంలో వాళ్ళు మంచిగా ఉండాలి తప్ప రోడ్డు మీద బతికేటోడు మంచిగా ఉండవద్దు. వీళ్ళు చచ్చిపోవాలి, ఈ భూమి అంతా మాకే కావాలి అన్న ఉద్దేశం వల్ల అంతే. ప్రతిసారి తోడగొడు చూపిస్తాడు కదా పబ్లిక్ లో. ఇల్లు కట్టిండా మరి మీ ఎమ్మెల్యే? వచ్చాడు ఇల్లు ఉన్నాయి. వచ్చాడు ఇల్లు కొన్ని లక్షలు. ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వలేదంటే నేనేమంటున్నా, ఇచ్చిండా కనీసం ఒక ఏరియాకు ఒక 5 ఇళ్ళు, అవి లక్షలు, వేల ఇళ్ళు, 10-15 అపార్ట్మెంట్లు, అవి 10 ఫ్లోర్లు అవి దొంగతనంగా లాటరీ సిస్టమ్ అని ఒక 500కు 200 మందికి దొంగతనంగా పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేపుకోపోయి ఫోన్ చేసి తీసుకోపోయి ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి పంపించాడు మల్లారెడ్డి. వాళ్ళ వెనుక ఉన్న చెంచగాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఏమి లేనికి చచ్చిపోతే జానెట్ ఈడ చచ్చిపోతే ఈడే బాధ పెట్టాలి. అట్లాంటి పరిస్థితి మాది. ఈ గవర్నమెంట్ ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఒకటే అంటున్నాం, కరెక్ట్ సర్వై ఖచ్చితంగా మంచి సర్వై చేయమనండి. ఉన్నదా లేదా మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ఆధార్ కార్డు మీద ఏమేమి ఉంది, ఏమి బండ్లు ఉన్నాయా, ఏ లారీలు ఉన్నాయా, లేకుంటే ఏమైనా వేరే వస్తువులు ఉన్నాయా, భూమి ఉన్నాయా, ఎక్కడన్నా
ఒక జానెడా ఒక ఎకరమా అర్ధ ఎకరమా భూమి ఉన్నదా అన్నీ చెక్ చేసి దయచేసి పేదలను ఆదుకోమని చెప్తున్నాం. అదే మా బాధ, మా ఆవేదన, మా కడుపు తీపు, మా కష్టాలు. మొన్న అధికారులు వచ్చారు, అందులో మీ పేరు పెట్టిర్రా? నేనేం చెప్తున్నా, ఆ ఫైళ్ళు ఏమన్నా అడిగితే ఫైల్ మొన్న అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినాం, ఇది పెట్టింది 10. ఇది కాదమ్మా, నీ మొన్న ఇంకో సర్వే చేసింది, గ్రామ సభలు పెట్టిర్రు, పెట్టి అప్పుడు చేసిర్రు, అప్పుడు ఇచ్చినావా? అప్పుడు ఇది స్టార్టింగ్ నడుస్తా, స్టార్టింగ్ కాదు, అది పోయింది. కానీ ఇంకోటి మొన్న అది ఎవరికి చెప్పకుండా అది కూడా దొంగతనంగానే అయింది. దొంగతనంగా సర్వే అయింది. దొంగతనం చేస్తే నువ్వు కలెక్టర్ చెప్పొత్తలేదా? కలెక్టర్ కాదు సార్, మొత్తం మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినాం. లెటర్లు తీసుకుంటున్నారు, పెడుతున్నారు, పక్కన పడేస్తున్నారు. మీ కలెక్టర్ ఎవరు? మా కలెక్టర్ మన ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళు అని ఇమ్మన్నారు. కలెక్టర్ తీసుకుంటున్నారు అంటే ఎక్కడ తీసుకుంటున్నారు? మీ కలెక్టర్ కనీసం కలెక్టర్ ఎవరో తెలుసా? నాకు తెలియదమ్మా, నేను ఎందుకంటే అంతా తిరగలేను. నేను అంటే నంబర్ తప్పు అయింది అనేసి అక్కడ వెళ్ళి పేరైతే మాకు తెలియదు కదా. మేడ్చల్ కలెక్టర్ ఎవరు ఉంటారు? ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా 4 సార్లు పోయినాం. కనీసము గేటు ముంగట నిలబడ్డ వార్డుపై మెడల్ పట్టి దొబ్బేస్తున్నారు. లేదు పోవా అని చెప్పి దొబ్బేస్తున్నారు. అది కాదు, అవుతే అవ్వాలి అని చెప్పాలి. లేదు అని అంటే ఇక్కడ కాదు అక్కడ పో, అక్కడ నుంచి ఇక్కడ పంపు అనేసి ఇక్కడ నుంచి తెరుగు చెప్పులు కాదు. ఇగో ఇవన్నీ మొత్తం కరిగిపోతున్నాయి తెలుసా, పుండ్లు వచ్చేస్తున్నాయి తిరిగి తిరిగి. వచ్చింది ఎవరికి ఇస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి, ఇంటి ఓనర్స్ కు. ఎక్కడ ఆధార్ కార్డు కొడితే అన్ని వచ్చేస్తుంది అని చెప్తున్నాడు కదా. బ్యాంక్ అకౌంట్లు తెలియదు ఆయనకి? అకౌంట్లు ఉన్నదైతే తెలుస్తుంది కదా, అన్ని వస్తుంది, పైసలు అన్ని. ఎక్కడ నుంచి? నేను ఇప్పుడు నాది 47 వయసు. మా అమ్మ నాన్న ఎవరు లేరు నాకు. ఈ ప్రజాపాలన ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి తిరుగుతున్నా నేను. అప్పటి నుంచి తిరుగుతున్నా. ఆ సర్వే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, ఫోన్ నంబర్ రాంగ్ చేసి కట్టిస్తుండు, ఊర్లో పండి కట్టిస్తుండు. కష్టం చేసిన తీస్తారా సార్? సిటీలో తీసుకోలేదా? ఓట్లు తీసుకోలే? వచ్చినారు కదా, అక్కడక్కడ పోయి గుడిసెలు ఉన్న వాళ్ళ దగ్గర పోయి 500 ఇచ్చే ఓట్లు తీసుకుంటావా? మేము అది చూసుకోలేదు. ఏమి ఇస్తున్నారు మీరు చెప్పండి? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఇన్క్వైరీ చేయలేదు. ఎవరికి ఇయ్యలేదు, చాలా మందికి రాలేవు సార్. కొంతమందికే 5-6 మందికే వచ్చింది. ఏం లేదు సార్, వచ్చింది మొత్తం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు. 2 అంతస్తులు డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వం అంటున్నాను. డబుల్ బెడ్రూమ్ లో ఎట్లా ఇచ్చినా తెలుసా? ఆంధ్ర వాళ్ళకి. ఆంధ్ర వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కదా, వేరే దేశం నుంచి వస్తారు, బతుకుతున్నారు. 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి. అన్న తమ్ముళ్ళకి అందరికి వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాము, ఫోన్ నంబర్ రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు వస్తుంది అన్నట్టు. ఎందుకంటే నేను కష్టంతో తెలంగాణ వాళ్ళే మీరు. మేమంతా తెలంగాణ వాళ్ళు. మా మమ్మీ నాన్న ఎవరు లేరు, మా అమ్మ నాన్న ఎవరు లేరు. ఏదో బతుకు తెరువు ఎక్కడ వస్తుంది కదా అనేసి ఒక చిన్న ఆశ. ఒకటి చెప్పాలా, ఆంధ్ర వాళ్ళు ఎంత ఖుషి అవుతున్నారో నుంచి హ్యాపీ అవుతారా లేదా? అరే మేము ఆంధ్ర నుంచి వచ్చినాం, పుట్టి పెరిగినాం, ఎవరు లేరు గతి. అమ్మ నాన్న ఇస్తున్నావు, అమ్మ నాన్న ఎవరు గతి లేదు. ఇస్తారేమో కదా, దాని అదృష్టం ఎవరిది? ఆంధ్ర వాళ్ళది అదృష్టం ఉంది, వచ్చింది. ఓకే, మేము వద్దు అని అంటలేం. కానీ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి. 2500 అన్నారు. ఎవరికి? మరి మా ఓట్లు మీరు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మాకెట్లా ఇవ్వరు? ఎట్లా ఇవ్వరండి? గ్యాస్ అన్నారు, 2 నెలలు వేస్తున్నారు. గ్యాస్ 2 నెలలు వేసిండ్రు. 3వ నెలలో 40 రూపాయలు వేస్తాడా? 40 రూపాయలు వేస్తాడా? పెద్ద పెద్ద పోకరం మాట్లాడి రాడదండి. గ్యాస్ ఇస్తాము, 2500 ఇస్తాము. నేను ఒంటరి, మా పిల్లలు, మా దాంట్లో ఒక్కదాన్నే నేను ఆడదా. మీరు ఓట్లు వేసేటప్పుడు ఇవన్నీ చూసే ఓట్లు ఇగో మీకు మేము అన్ని చేస్తామమ్మా. మీకు ఇల్లు ఇస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అన్ని ఇచ్చేయరమ్మా. మాకే ఓటు అయ్యిండ్రమ్మా, ఎవరికి వేయకుర్రమ్మా అని ఇల్లు తిరిగిండ్రు. ఇల్లు తిరిగి ఇల్లుకి ఏ పైసలు ఇచ్చిర్రు? ఎస్సీలమే. ఎలక్షన్లలో పోయినాం,
ఈ నెమ్మడి ఒక్క రూపాయి తిరుగుతా కూడా లీడర్లే తిరుడు లీడర్లకే పెడుతురు చేతుల నీళ్ళు గతిలో పైసలు ఇచ్చిర్రు ఓట్లకైతే ఓట్లకు పైసలు లీడర్లకి ఇస్తే ఇచ్చినారంట గుడిసెలలో ఉన్న వాళ్ళకి ఎవరైతే రేకులు ఉన్నాయో అక్కడ వాళ్ళకి పోయి 500 ఇచ్చినాడంట మాకు మేమేం కూడా ఆశపడతాం చూడు ఎవరైనా ఆశపడతాడు నువ్వు రిష్వత్ ఇస్తున్నావు నువ్వు సరే వస్తుందేమో అనేసి ఆశతో ఇది చేసినాం అక్కడ వాళ్ళకి పైసలు ఇచ్చి తీసుకున్నాడంట ఓట్లు మేమైతే వస్తాడు కదా ఇస్తాడు కదా అనేసి పాపం అనేసి వేస్తే మాకే గుడ్డి సున్నా చూపిస్తున్నాడు ఆయన అవునా కదా జీరో చూపిస్తున్నాడు అక్కడ అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఆంధ్ర వాళ్ళ దగ్గరకే పోయి ఓట్లు తీసుకోవాలి మా దగ్గర మేము పెట్టుకుంటాం ఎన్న కేసీఆర్ ని అది కూడా కాదు 2-3 వస్తువుల బిల్డింగ్ అండి కేసీఆర్ తప్పు లేదు ఆడు కూడా పెద్ద దొంగనే కేసీఆర్ కూడా పెద్ద దొంగనే వాడు కూడా స్వార్థం వాడే చూసుకున్నాడు వాని బిడ్డకు వాని కొడుకు వాడే చూసుకున్నాడు వాని అల్లునికి వాళ్ళే సంపాదించుకున్నారు తప్పుకున్నారు వాడు కూడా డబుల్ బెడ్రూమ్ పంచలేదు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు వాడు కూడా ఏమి ఇయ్యలేదు జాబులు ఇస్తా అని చెప్పినాడు చూడండి దాంట్లో ఆయన కొట్టిపోయింది ఆయన జాబులు ఇస్తాను అసలు మగ ముసలాలు చేస్తారండి పనులు జవాన్ ఉన్న వాళ్ళు వయసు ఉన్న వాళ్ళు చేస్తారా ఎవరైనా వయసు ఉన్న వాళ్ళకి 63 సర్వీస్ చేస్తాడా సర్వీస్ ఇస్తారా వయసు పిల్లల వాళ్ళకి చేస్తారా వయసు పిల్లల వాళ్ళకి ఇస్తారు కదా ప్రయారిటీ చదువుకున్న వాళ్ళు తిరుగుతున్నారు ఇంటర్వ్యూలో నేను చూసినాను ప్రజాపాలనలో కూడా వయసు పిల్లలు తిరుగుతున్నారు జాబ్ గురించి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి మాది అయిపోయింది కానీ మాది ఒక ఆశ ఏంటంటే మాకు తెలంగాణలో మేము ఉన్నాం కదా మాకు కొంచెం జాగా ఇచ్చినారు కదా అనేసి మేము దాంట్లో ఇది చేస్తాం ఇంకొకటి ఏంటి తెలుసా జాబ్ లేని వాళ్ళ పిల్లలు మగ పిల్లలు ఆడపిల్లలు అని డిఫరెన్స్ చూడకండి ఇద్దరు ఈక్వలే ఎందుకంటే ఆడది ఇంటి పని చేస్తుంది మొగాడు సంపాదించి తెస్తాడు పిల్లలకి నువ్వు జాబ్ లేకపోతే వయసు పిల్లలకి వాళ్ళ ఓట్లు తీసుకున్నావు వాడు ఉసురు తీసుకుంటున్నారు తెలుసా ఇక్కడ కేసీఆర్ తీసుకున్నాడు ఇక్కడ వీడు కూడా తీసుకున్నాడు తప్పులు ఉన్నాయి ఆయన జాబ్ దెబ్బతిన్నాడు వీడైతే మొత్తానికి సున్నా ఎప్పుడు పైసలు చూసిందో చూడలేదు అది పైసల మీద చాలా పిచ్చి ఆ రేవంత్ రెడ్డి చుట్టాలంట పైసల మీద చాలా పిచ్చి దాని పేరేమో పేరు చెప్పది ఫోన్ నెంబర్ ఇయ్యది డిమాండ్ ఇజ్జయ్ సార్ పొద్దుగల 9 గంటలకు వస్తే రాత్రి 6 అవుతుంది పని చేసే వరకు ఇంత ఊసమన్నది తినమనరు ఆంధ్ర వాళ్ళకి ఎంత ప్రౌడ్నెస్ వచ్చింది తెలుసా తెలంగాణ మొహాలకి రాలేదు మాకు వచ్చింది బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఇంత ఉంటాయి ఇంత ఉన్నాయి మాది చూడాలి కదా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి పనికి మాలినోడు నువ్వు అన్ని ఆధార్ కార్డు కొడితే అన్ని వస్తున్నాడు ఇంటి ఓనరు 3 months ఉంది కొడుకుకి వచ్చింది బిడ్డకు వచ్చింది డబుల్ బెడ్రూమ్ వస్తుంది అన్నాడు ఎక్కడుంది ఎల్టూలో డబుల్ బెడ్రూమ్ వేస్తున్నారు కాదు ఇప్పుడు జీరో బిల్ వస్తే ఇల్లు కాల్ చేపించిండు ఇట్లా ఎన్ని రోజులు కాల్ చేసుకుంటున్నారా మేము ఇల్లు అన్నది ఇయ్యవా నువ్వు ఫ్రీ బస్సులు పెట్టినావు ఎందుకు పెట్టినావు ఫ్రీ బస్సులు పెట్టి ఏం లాభం ఏం బాగా చేసినావు నువ్వు ఏం లాభం చేసినావు ఫ్రీ బస్సులు పెట్టు కానీ ముసలిళ్ళకు పెట్టు కాలేజీ పిల్లలకు పెట్టు ఉన్నోనికి అదే లేనోనికి అదే పేదోనికి అదే ఇల్లు 5 ఫ్లోర్లు ఉన్నాను కాదే నెలకు 20-30 వేల కిరాయిలు వచ్చిన కాదే ఫ్రీ బస్సులే నువ్వు ఎవరికి నువ్వు 70 అది నోర్లు కొట్టి వానికి బతికిస్తున్నావు నువ్వు ఉన్నోనికి బతికిస్తున్నావు పేదోళ్ళ నోర్లు కొట్టి నువ్వెవరికి బతికిస్తున్నావు నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి లాభము నువ్వేం దేనికి లాభము మొక్కలు ఊర్లలో ముసలోళ్ళు నడవనోళ్ళు ఊర్లలో పెట్టు ఊర్లలో ముసలి నడవనోళ్ళు ఉంటారు సిటీలో ఎవరికి నడవనికి రాదు ఎవరికి ఇది ఉంటుంది అడుగున హైదరాబాద్లో అడుగున బండ్లు ఉన్నాయి పల్లెటూర్లలో పెట్టండి ఒప్పుకుంటాం గుడిసెలో ఉన్న వాళ్ళకు కూడా టీవీ లేదా బండి లేదా టీవీ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవ్వను అని అంటున్నాడు చూపియాలా జోపుడిపట్టిలో ఉన్న వాళ్ళకి తీసుకొని పోయి ఇచ్చినావు మరి మా ఇంట్లో ఏం లేదు మరి మాకు ఇవ్వరా ప్రయారిటీ మాకు ఇప్పటివరకు 0 బ్యాలెన్స్ కరెంట్ బిల్ రాలేదు 0 మాది ఎంత తెలుసా 71 యూనిట్స్ మాది మీరు ఒకసారి చూసుకోండి వచ్చి సమాజము అంటే ఓట్లు వేస్తారు ఉత్తగా వేయరు జనాలు వాళ్ళు చెప్పే విషయాలు ప్రతిదీ వింటూ ఉంటే అరే జనం ఇంత చైతన్యవంతమైరా
అని ఒక భావన వస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఎన్ని అప్లికేషన్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు మీ సేవ చుట్టూ నింపుకుంటారు, ఎన్నిసార్లు ఇదే విధంగా అంటే ప్రజలను ఒక సిచ్యువేషన్లో ఒక గందరగోళంలో పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నమే మాత్రం ప్రభుత్వం చేస్తూ ఉంది. అరే ఎన్ని అప్లికేషన్స్, ఎన్నిసార్లు వస్తారు ఇక్కడికి ప్రజాభవన్కి? అరే నేను మనం ఇక్కడ రోజు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఎందుకు వస్తుర్రా జనాలు అర్థం కాని స్థితిలో మనకే ఉంది. అరే అర్థం కాకు, ఎవ్వరు వచ్చినా కూడా ఏమో డబుల్ బెడ్రూమ్ అంటారు, లేదా పెన్షన్ అంటారు, ఇదంటారు. అరే ఇక్కడ కాదు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది, ఇక్కడ కాదు. కాకపోయినా ఇక్కడికి వచ్చి జనాలను గందరగోళంలో పెట్టి అంటే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఏం చెప్పారు మీరు? గ్రామ సభలు పెడతా అన్నారు, ఒక లిస్ట్ తయారేస్తా అన్నారు, చేశారా? కంప్లీట్ అయిందా? సరే అదే ఫైనల్, ఇంకా రాకండి అమ్మా అని చెప్పేసి ఒక క్లారిటీ అన్న వేయండి. లేదు లేదు అట్లా కొంతమంది మంత్రులు మాట్లాడతారు, అట్లా కాదు మళ్ళీ చేంజ్ చేస్తారు, మళ్ళీ కొత్త మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఎన్ని రోజులైనా మీకు ఇది కంటిన్యూ ప్రాసెస్ మళ్ళీ తీసుకుంటాం. మరి ఇక్కడ దాకా ఎందుకు రావాలి వీళ్ళు? ఎన్నిసార్లు ఒక మీసే వచ్చుటో లేకపోతే ఎన్నిసార్లు తిరగాలి? ఇచ్చేదేందో ఇంకా వచ్చే అది ఎన్నడిస్తారో కూడా తెలియదు. కానీ ఈ జనాలను మాత్రం వాళ్ళ చుట్టూ తింపుకోవడం మాత్రము ఎక్కువైపోయింది. నిజంగా ఈ ప్రజాభవన్ ప్రతిభవన్ వస్తే సమస్యలు నిజమైనటువంటి సమస్యలు బయటకు వస్తాయి. అరే ఆపర్చునిటీ దొరుకుతుంది, అటు సీఎం గారు లేకపోతే మంత్రుల గారు కావచ్చు, ఆపర్చునిటీ దొరుకుతుంది ఒక భావనలో ఉండే ఇదంతా చూస్తే మాత్రం ఒక ఏంది జనాలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి జనాలతో చెలగాటం ఆడుతుంది. ఇండైరెక్ట్గా ప్రభుత్వము జనాలతో చెలగాటం ఆడుతూ ఉంది. వాళ్ళ చెప్పులు అడుగుతున్నాయి, తిరిగి వాళ్ళ చెప్పులు అడుగుతాయి. ఎందుకు? ఒక క్లారిటీ ఇవ్వండి, ఇది ఫైనల్ ఇక్కడ వరకే అంతే. కనీసం అది ఎన్నడో వస్తాయో ఈ ప్రభుత్వం అవుతుందో ఇంకో ప్రభుత్వం అవుతుందో అది తెలియదు. కానీ ఆ ప్రభుత్వం వచ్చేంత వరకు వాళ్ళు ఇచ్చుడు లేదు. కానీ ఈడ మాత్రము వీళ్ళ తిరుగుడు మాత్రం ఉంది. ప్రభుత్వం అయినా సరే మంత్రులైనా ఇక్కడెక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతూ ఉంది గ్రౌండ్లో తెచ్చుకోండి. మీకు సర్వేలు ఇంటెలిజెన్స్ పోలీసులు ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏకపోతే గ్రౌండ్కి వెళ్ళండి. మీరు ప్రజల నుంచి వచ్చినలే కదా మీ నాయకులు, ప్రజల నుంచే మీరు నాయకులు అయ్యారు కదా, మీకు తెలియదు గ్రౌండ్ రియాలిటీ ఏందో తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇక్కడైనా ఏ పాలసీ తెచ్చినా దానిపైన ఆలోచించి చిత్తశుద్ధితో పనిచేసేడానికి విధంగా ప్రభుత్వం మంత్రులు కావచ్చు, ఈవెన్ సీఎం కూడా ఆలోచించాలి. ఆయన తెలియకపోవచ్చు, అంతవరకు ఊకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. దీనిపై ఒకసారి రివ్యూ చేయాలి ఏం జరుగుతుందని. పథకం తీసుకురాగానే అయిపోదు, తీసుకొచ్చిన దానిపై రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటా. ఫస్ట్ ఈ గందరగోళం నుంచి జనాలను బయటపడే ప్రయత్నం చేయండి. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.